చిద్రప్ప సర్పంచ్గా కోడూరి శ్రీశైలం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిపారు. కంది మండలం చిద్రప్ప గ్రామంలో నూతన సర్పంచ్గా కోడూరి శ్రీశైలం, ఉప సర్పంచ్ సుదర్శన్ రెడ్డి మరియు వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎంపీడీఓ ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ పాల్గొన్నారు. అనంతరం నూతన పాలక వర్గంతో కలిసి సర్పంచ్, ఉప సర్పంచ్లు గ్రామ వీధుల్లో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో చిద్రప్ప గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సక్కుబాయి, రాజు, ప్రశాంత్, శంకరమ్మ, నాగరాజు, శివలక్ష్మి, ప్రసాద్, మురహరి, ప్రియాంక మరియు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు విజయం పొందేటువంటి గ్రామ ప్రతినిధులు, గ్రామ ప్రజలు అందరూ కూడా అందరికీ నమస్కారాలు. తెలిసే వరకు అదే ప్రతిజ్ఞతో వారు వీరు అన్ని తేడా లేకుండా అన్ని గట్టిగా సంకల్పంతో వాళ్ళందరికీ పని చేస్తే మళ్ళీ అందించినటువంటి ఆశీస్సులతో గ్రామ ప్రజలకు వారు నిమ్ముతూ మీకు ఆశీర్వాదం ఇస్తుంది. మొత్తం అభివృద్ధికి జరగలేదు. ఇది తప్పనిసరి 10th వరకు జరగాలి. అక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ విద్యార్థులందరూ వస్తారు. తప్పనిసరి స్కూల్ నడుస్తుంది, కూడా పెరుగుతుంది. స్థలం ఉంది. ఇంకా కావాల్సి ఉంటే 1 ఎకరా కానీ 2 ఎకరాల భూమి తీసుకోవడానికి కూడా మనకు వీలున్నది. కొన్ని గ్రామాల్లో కూడా ప్రభుత్వ భూమి లేదు, కానీ ఇక్కడ ఉన్నది. ఆరుట్ల కానీ చిరుప కానీ ఇక్కడ వసతి ఒక 10th వరకు చేపిస్తే విద్య ముఖ్యం అందరికీ. మనము గెలిచిన తర్వాత ప్రతి ఒక్క పార్టీ అంటే ప్రజాప్రతినిధులు ఏం కోరుకుంటారంటే సీసీలు, డ్రైనేజు, వాటర్ని ఇవన్నీ ఇస్తుంటారు, కానీ విద్యని కోరు. అందుకోసం ముఖ్యంగా నేను పెట్టుకుంది ఏంటంటే ఒక ప్రైమరీ స్కూల్ నుంచి 10th వరకు. నేను 26 జనవరి అంటే 15th ఆగస్టులో ప్రతిసారి స్కూల్ పోయి వాళ్ళకు మాట్లాడడం చేయడం జరిగింది. కాకుంటే ఇక్కడ 5th నుంచి 6th చేయలేకపోయినాం, కానీ ఒక మోడల్ స్కూల్ తీసుకొస్తే మన చురుప గ్రామంలో 10th వరకు అవుతుంది. ఒక విద్యా వైద్యం 2 కావాలని చెప్పి అందరి తరఫున మీకు కోరుతున్నా. మీరు అద్భుతంగా నాకు సాంక్షన్ చేపిస్తే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంచాయతీకి ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రేపు పొద్దుగల శ్రీశైలం ఇంతమంది వెనకాలండి గెలిపించి రేపు పొద్దుగల ఊరికి ఆయనకు చాతైనంత శ్రమ, ఆయన అనుభవాన్ని ఈ పంచాయతీకి ఇచ్చి నెక్స్ట్ యువతరానికి కూడా ఆయనను చూసి నేర్చుకునే విధంగా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునేటట్టు సర్పంచ్ బాధ్యతలు చేపట్టాలి. అదే కాకుండా ఈ రోజు వార్డు మెంబర్లుగా మేము కూడా గెలిచినాం, 10 మంది వార్డు మెంబర్లుగా గెలిచినాం. కృషితో అందరం కలిసి పని చేసుకునే విధంగా ఉండాలి, కానీ వైషమ్యాలకు పోయి గ్రామాభివృద్ధిని కుంటుపడేలా మాత్రం చేయదు. అందరూ సహకరించాలి. మనల్ని ఈ రోజు గవర్నమెంట్ జాబర్స్ ఎక్కువ లేకపోవచ్చు మన విలేజ్ లో, కానీ వివిధ రంగాలలో బిజినెస్లలో కానీ విశ్వాసం ఉంచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ఎప్పటివరకు పెద్ద మంది అందరూ చెప్పారు, మీ అందరి సహకారంతో అంటే స్కూల్ కానీ గ్రామ సమస్యలు, ఈ డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటికీ మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో నాకు సాధ్యమైనంత వరకు మీ సహకారంతో
ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దాలని మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను అక్కడ ఆఫీసర్తో మాట్లాడి ప్రతి ఊరికి మా మహిళలకు ఒక భవనం కావాలి, స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడుకోవాలి, వాళ్ళ గ్రూపులని ఇంకా కూడా పైకి తేవాలి. సీఎం గారి కోరిక ఒకటే, కోటీశ్వరరాలు చేయాలి ఒక మహిళలంటే వాళ్ళ ఒక సంఘంగా ఉండి వాళ్ళకు సహకారం కావాలంటే ఒక భవనం ఉండి వాళ్ళు పనులు చేసుకోవడానికి కానీ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ తప్పకుండా. మరి మీ ఉందో నాకు తెలియదు, స్థలం ఉందా? స్థలం సంతోషం, స్థలం ఉంది. వార్డు మెంబర్లతో ముందుగా మా మహిళలకు చేయండి. ఎందుకంటే మహిళలు చేస్తే స్త్రీలను గౌరవిస్తారు, అక్కడ సిరి సంపదలు ఉంటాయని. ఆడలు ఆనందంగా ఉంటేనే ఇల్లంతా మంచిగా ఉంటుంది. మరి మగవాళ్ళు బాధలు ఉండాలని కాదు, కానీ హ్యాపీగా ఆ ఇల్లు కానీ ఆ ఊరు బాగుండాలంటే మరి మహిళలకు ప్రోత్సహించాలి. ఇప్పుడు మీ ఇక్కడ సగం మంది లేడీస్ లేరా? మరి రాజకీయంగా మనం కూడా ఎదుగుతూ ఉన్నాం, ఇంకా కూడా ఆర్థికంగా మేము ఎదిగితే మరి ఇంకా కూడా దేశం బాగుపడుతుంది. తప్పకుండా మరి మహిళా భవనం కూడా త్వరలోనే శంకుస్థాపన చేపించేసి ఆర్టీసీ బస్సు మా తమ్ముడు చెప్తున్నారు కదా, తప్పకుండా ఏమో అది శబరిమల పోయిండు. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి తప్పకుండా మీ ఊరికి ఎక్కడి నుంచి ఇక్కడ సంఘాలు పఠించారు తప్పకుండా. పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు తప్పకుండా ఏపిస్తాను.